ఈ మధ్య మా అపార్ట్మెంట్లో కొంతమంది, అంటే ఎంతమంది అనుకుంటున్నారు, నలుగురం అయితే ఫ్రీగా ఉంటుంది కాబట్టి కారులో ప్రయాణం చేయడానికి ఫ్రీగా ఉండాలి కదా. నలుగురం మాత్రమే బయలుదేరి 4 రోజుల ట్రిప్ వెళ్ళొచ్చామండి. ఇదిగో ఇలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి హైవే ఔటర్ రింగ్ రోడ్ దాటి అలా 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 వెళ్ళాం. ఎక్కడికనుకుంటున్నారు? ఇదిగో తిరుమలగిరి. ఫస్ట్ తిరుమలగిరి, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర ఉన్న తిరుమలగిరి దగ్గర కారు ఆపుకుని ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళి, ఇదిగో మెట్లన్నీ వెళ్ళి అక్కడ స్వామివారి పాదాలుంటాయి. ఆ పాదాల దగ్గర నమస్కారం పెట్టుకుని, ఇవే స్వామివారి పాదాలు. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ. ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ మేమంతా చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి స్వామికి దండం పెట్టుకుని అక్కడ అర్చనలవి చేయించుకున్నాం. అక్కడ వెంకటేశ్వర స్వామివారు సాయంత్రం 6 గంటలకు పుట్ట దగ్గరకు వస్తారట. అక్కడ పాలు తాగి పుట్టలో నుంచి వెళతారు. అక్కడకు అనుకుంటే వెళ్ళలేము, అనుకోకుండా ఆయన ఆహ్వానం అంటే స్వామివారి పిలుపు ఉంటే తప్పకుండా వెళతాము తిరుమలగిరి అని అక్కడి పూజారి గారు చెప్పారు. ఇదిగో లోపల, అంటే గర్భగుడిలో వీడియోలు తీయటం కుదరదు కదా, ఏ ఆలయంలో అయినా ఇంతే, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి చుట్టుపక్కల ఇలా వీడియో తీసాం. ఇదిగో నాగపడగ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆ పక్కనే ఆ స్వామివారు, అలాగే గోమాత. ఆయన అక్కడ వచ్చి గోవు దగ్గర పాలు తాగుతారటండి సాయంత్రం 6 గంటల టైంలో. ఎక్కడా లేని ఈ గుడిలో విశిష్టత ఏమిటంటే సాయంత్రం 6 తర్వాత ఈ గుడి తలుపులు తీయరు. 5:30 కల్లా దర్శనాలు మూసేస్తారు. 6 తర్వాత గుడి తలుపులు తీయరు. చూసారా, చుట్టూ చక్కటి పెయింటింగ్ వేశారు. మేము అలా లోపలికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే ఉత్సవ విగ్రహాలకన్నమాట, అది కూడా చూసాం. మేమందరం కూర్చుని అక్కడ ప్రసాదం తీసుకుని స్వామివారి అభిషేకం చూసి ఇదిగో మళ్ళీ తిరుగు ప్రయాణమైనాం. కారులో ఎక్కి ఎక్కడికనుకుంటున్నారు? పెనుగంచి ప్రోలు, కృష్ణా జిల్లా దగ్గర ఉన్న పెనుగంచి ప్రోలు. ఇదే ఆ ఊరు. ఇక్కడ తిరుపతమ్మ అమ్మవారు గ్రామదేవత. మీరంతా వినే ఉంటారు. చాలా మహిమాన్వితమైన స్టోరీ ఉంది ఆమెకు. ఇలా ఆ అమ్మవారిని దర్శించుకున్న తరువాత మేము డైరెక్ట్ విజయవాడ వెళ్ళామండి. కనకదుర్గ అమ్మవారి సన్నిధికి చేరుకున్నాం. అక్కడ కూడా లోపలికి వెళ్ళి గర్భాలయం దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పటి వరకు చూసిన దేవాలయాలన్నీ గర్భాలయ దర్శనాలే జరిగాయి మాకు. ఆ ట్రిప్పులో బాగా ఎండ ఉన్న టైముల్లో పెద్ద పెద్ద దేవాలయాల్లో గడిపేశాం. ఎందుకంటే గుడి తలుపులు అక్కడ మూయరు. ఒకవేళ మూసినా మధ్యలో ఒక అరగంట లేదా గంట మాత్రమే. ఆ తర్వాత గుడి తలుపులు తీసేస్తారు. కాబట్టి అక్కడ ఆ స్వామి లేదా అమ్మవార్ల సన్నిధిలో ఉంటే మనకు గుడి తలుపులు మూస్తారన్న టెన్షను ఉండదు. అలాగే మనం ఎండ టైంలో అక్కడ గడిపేయొచ్చు. 12 జ్యోతిర్లింగాలు చూస్తున్నారా? ఇక్కడ శ్లోకంతో సహా ఎక్కడ ఏ లింగం ఉన్నది రాసి ఉంది. ఇదిగో చుట్టుపక్కల వాతావరణం మొత్తం మేము అలా ఆస్వాదించాం. ఇప్పుడు కనకదుర్గా అమ్మవారు ఉన్నది ఇంద్రకీలాద్రి అయితే, దుర్గా అమ్మవారికి ఆపోజిట్లో, అంటే కృష్ణానది ఆపోజిట్లో ఉన్నది విజయకీలాద్రి. అది చిన్నజీయర్ స్వామి వారు కట్టించారు, ఇంకా కడుతూనే ఉన్నారు. అది కూడా చూసాం. ఆ వీడియోలు కూడా వస్తాయి. తర్వాత రిటర్న్లో విజయకీలాద్రి చూసామన్నమాట. మధ్యాహ్నం అక్కడి మహాప్రసాదం తినేసిన తరువాత ఎండలో చుట్టుపక్కల వాతావరణం అంతా చూస్తూ అక్కడే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ కొంచెం ఎండ తగ్గగానే, అంటే 3:30 గంటలకు బయలుదేరి మేము ఆ సాయంత్రానికి ద్వారకా తిరుమల చేరుకున్నాం. మొత్తం హైవే మీదే జర్నీ అండి. చాలా అద్భుతంగా గడిచింది. ఎందుకంటే చక్కటి సాంగ్స్ పెట్టుకుని మేము పాడుకుంటూ ఆ పాటలను వినుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ అంత దూరం వెళ్ళాం కదా, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇదే ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమలలో కూడా ఆ రాత్రి చక్కటి దర్శనం చేసుకుని అక్కడే నిద్ర చేశాం. అంటే దేవస్థానం రూమ్స్ ఉంటాయి కదండి, అక్కడ ముందుగా బుక్ చేసుకున్న రూమ్స్లో నిద్రపోయి ఆ మరుసటి రోజు వేకువజామునే మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఇప్పటికి 2 సార్లయింది. ఒకే రోజు, స్టార్టింగ్ ఎండింగ్.
తిరుమలగిరి, ద్వారకా తిరుమల. బాగుంది కదా? ఇలా 2 సార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ద్వారకా తిరుమలలో ఉన్న గోశాల. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత వీడియోకి తప్పకుండా రాగలరు.